మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్నామండి. గొల్లపల్లి గ్రామానికి చెందిన బైరి నరేష్ ఒక వికలాంగుడు, పుట్టుకతో ఒక వికలాంగుడు. అతని భార్య కూడా కొంచెం వికలాంగురాలని చెప్పొచ్చు. వికలాంగులు అయినా కూడా కొంతమంది నిరాశ చెందుతారు. ఇప్పుడు నిరాశ చెందకుండా మా కాళ్ళ మీద మేము నిలబడాలని చెప్పేసి గుండె ధైర్యంతోనైతే ఒక కిరాణా షాప్ పెట్టుకుని నడిపించుకుంటున్నారు. చాలా మందికి అయితే వికలాంగులు అనగానే మేమేం పని చేయలేము, మరి లైఫ్ ఇంతే అని చెప్పేసి వాళ్ళే అసలు అంటే డీలా పడిపోతారు. అసలు వాళ్ళు ఎలాంటి ఆలోచన కూడా రాదు, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు అలా కాకుండా మేము మా కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి వాళ్ళకైతే ఇక్కడ ఒక కిరాణా షాప్ అయితే పెట్టుకున్నారు. మనం లోపలికి వెళ్దాము. వాళ్ళు దగ్గర ఒక 2-3 years నుంచి అయితే కిరాణా షాప్ రన్ చేస్తున్నారట. అంతకంటే ముందు హైదరాబాద్ లో డాటా ఎంట్రీ చేసిండట నరేష్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. మనతో బైరి నరేష్, వాళ్ళ ఆవిడ అరుణా జ్యోతి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళని చూడొచ్చు. తనకైతే బైరి నరేష్ గారికి అయితే పోలియో ఉంది, చిన్నప్పటి నుండి కూడా పోలియో వచ్చిందంట. వాళ్ళ ఆవిడ కూడా కొంచెం ఇలా ఆమె కూడా ప్రాబ్లం లో ఉంది. వాళ్ళిద్దరైనా కూడా ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని అయితే వాళ్ళు కోల్పోకుండా ఒక కిరాణా షాప్ అయితే వాళ్ళు రన్ చేస్తున్నారు. ఒకసారి మనం వారిని కూడా అడిగి తెలుసుకుందాం మిగతా వివరాలు. హలో అండి, నమస్తే ఇద్దరికి. నమస్తే మేడం. చెప్పండి. ముఖ్యంగా నేను మీ గురించి తెలుసుకోవడానికి అయితే సిరిసిల్ల నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. నాకు మీ గురించి చెప్పండి. మీరు ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని కూడా మీరు కోల్పోలేరు, ఎవరు కూడా మిమ్మల్ని మీ కాళ్ళ మీద నిలబడ్డారు, ఎవరి దగ్గర కూడా ఆశించకుండా. దాని గురించి మాకు చెప్పండి. మేడం, నా పేరు నరేష్, బైరి నరేష్. మాది గొల్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లరెడ్డిపేట మండల్. నేను డిగ్రీ వరకు చదివాను. డిగ్రీ అయిపోతూనే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో డాటా ఎంట్రీ ఆపరేటర్ చేశాను. మా రాజీవ్ కిరణాలు ప్రోగ్రామ్ ద్వారా 3 months ట్రైనింగ్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ గచ్చిబౌలిలో మన ఐసెస్ టవర్లో 3 years జాబ్ చేశాను. డైలీ నైట్ షిఫ్ట్, ప్రతి 3 years కూడా నైట్ షిఫ్టే డాటా ఎంట్రీ ఆపరేటర్ చేశాను. అదే కరోనా వల్ల కొంచెం ఇబ్బంది. అమ్మనాళ్ళు టోటల్ గొల్లపల్లి ఉంటారు. డాడీ ఒక 5 years బ్యాక్ మేము ఇద్దరు అన్న వాళ్ళము. నేను చిన్నాను, ఒక అన్నయ్య ఉన్నాడు. ఆడపిల్లలు అవ్వలేరు, చెల్లెలు కూడా అవ్వలేరు. మేము ఇద్దరం అవ్వలేము. ఏదైనా డిగ్రీ దాకా చదివేసి హైదరాబాద్ వెళ్ళి డాటా ఎంట్రీ ఆపరేటర్ చేశాను. అక్కడ కూడా బాగానే అప్పటివరకు 8,000 దాకా వచ్చేసాయి. కొంచెం మారుతున్న జనరేషన్ బట్టి ఆ 8,000 నాకు సరిపోలేవు. అదైతే మళ్ళీ డే షిఫ్ట్ మార్చమంటే సార్ మార్చలేడు. లేదు బాబు నువ్వు చేసే, లేకపోతే వెళ్ళే అని చెప్పేసి అంటే నేను వచ్చేసాను. వచ్చేసి అక్కడ లోకల్ ఇంటి దగ్గర మళ్ళీ కిరాణా షాప్ పెడదామని చెప్పేసి ఆలోచన కూడా ఉండండి. ఆ మధ్యలోనే కొంచెం మాకు హైదరాబాద్ నుంచి దివ్యాంగుల సేవ సంస్థ అని ఒక సంస్థ ఉంది. దానివల్ల మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినాయి. మేము పోయి చూసుకొని ఇద్దరం సెలెక్ట్ చేసుకున్నాము. మా భార్య వాళ్ళది సూర్యాపేట, నల్గొండ డిస్టిక్ సూర్యాపేట. ఆమె చూసుకొని ఇలా ఇద్దరికి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఫౌండేషన్ హైదరాబాద్ లో టోటల్ మొత్తం దివ్యాంగులు అందరూ వాళ్ళ కూడా పరిచయం. చూసుకొని చేసుకోలేదు, లవ్ ఏం లేదు. అట్లా చూస్తా ఉంటే అట్లా అనిపిస్తుంది. అట్లా ఉన్నాయి మేడం. ఇప్పటికైతే సక్సెస్ఫుల్ ఉంది. నాకు కూడా మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కిరాణా షాపు విషయంలో అంతకుముందు కేటీఆర్ సార్ బైక్ ఇచ్చాడు. అంతకుముందు సార్ ఇచ్చాడు. మా లోకల్ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. మంచిగా సెట్ అయిపోయినాం మేడం. ఎప్పుడంటే ఏమైందంటే ఇప్పుడు పెళ్ళైన నుంచి 2 పిల్లలు అయ్యారు. ఈ ప్రస్తుతం 2018. ఎప్పుడు పరిచయం మరి మీకు? 6 months 3 months అంతే. అప్పుడే మేడం వాళ్ళు చూపించారు, ఆ పరిచయం చేసుకున్నాం వాళ్ళే అంతా. కానీ ఏమైంది మేడం, మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. డిజబుల్ మ్యారేజ్ చేసుకుంటే కూడా ఏ ఆర్థిక సాయం ఎలాంటి అందలేదు. సార్ వాళ్ళు బైక్ ఇచ్చే వాళ్ళ కొంచెం మాకు చేదోడు వాదడం అయిపోయింది. ఈ ప్రస్తుతం ఇప్పుడు ధరల పెరుగుదల వల్ల ఇవన్నీ చేసే వాళ్ళకి సరిపోవట్లేదు. పింఛన్ వాళ్ళు కానీ పింఛన్ డబ్బులు కానీ ఏం సరిపోవట్లేదు. వస్తాయి మేడం, 4,000 వస్తుంది ఇద్దరికి. సరిపోవట్లేదు మేడం. కొంచెం ప్రభుత్వం అమ్మని కొంచెం ఒక్కొక్కరికి 4,000. ప్రభుత్వం మాకు కొంచెం ఆర్థిక సాయం ఇంతకు 2 సార్లు అప్లై చేసుకున్నాం సబ్సిడీ లోన్కి, రాలేదు మేడం. అయితే ప్రభుత్వం కొంచెం వాళ్ళ దయ చూసి ఆర్థిక సాయం చేస్తే ఇంకా షాప్ డెవలప్ చేసి బతకాలని ఆలోచన ఉంది మేడం. చిన్న ఉంది మేడం, చిన్న ఉంది. ఇంకా సాయం చేస్తే కొంచెం పెద్ద చేసుకుని చేద్దాం, బతకగలుగుతాం అనే ఆలోచన మేడం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? 2, ఒక పాప ఫస్ట్, ఇప్పుడు బాబు.
3 months. ఓ, పడుకున్నట్టున్నాడు. మాది సూర్యాపేట డిస్టిక్, గ్రామం కొమ్మాల, మండలం అరవపల్లి. మేము హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళము. అక్కడ మేడం వాళ్ళు ఇలా ఫోన్ చేసి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు ఇట్లా. అక్కడ అక్కడ వర్క్ చేసేవాళ్ళ? మేము హైదరాబాద్లో మమ్మీ డాడీ అందరూ ఉన్నాం అక్కడే. అక్కడే అమ్మ వాళ్ళేమో వాచ్మెన్ హైదరాబాద్లో, అమ్మ వాళ్ళేమో వాచ్మెన్ కు ఉన్నారు. మేమేమో ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. అలా పని చేసుకుంటూ ఉండి మేడం వాళ్ళు కలిసారనమాట. మీరేం చేస్తారు ఇక్కడ, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉన్నావు కదా. నేను మా తమ్ముడు ఇలాగే ఉంటాం. మా తమ్ముడు మేము 4 members. 4 members. ఇంకా మిగతా వాళ్ళు? వాళ్ళు చెల్లెకి మ్యారేజ్ అయింది, తమ్ముడికి కాలేదు. చిన్న తమ్ముడు, ఇంకా నేనే ఇంట్లో పెద్ద. ఇంకా నా తర్వాత మా తమ్ముడు నాలాగే ఉంటాడు. ఇంకా తనకి మ్యారేజ్ పుట్టుక నుంచి ఇలాగే. ఎండకు పోతే మాకి పడదు అనమాట, ర్యాషెస్ లాగా వస్తాయి, కొంచెం పుండ్ల లాగా ఇట్లా అవుతాయి అనమాట. అందుకే ఎండ పడదు, ఎండ పనికి ఎక్కువ పోలేనమాట వర్క్ చేయడానికి. ఇంట్లోనే ఇంకా నీడకే, ఎక్కువ పనికి వెళ్ళలేను. ఈ కిరాణా షాప్ ఉంది, ఎలాగైనా బతకొచ్చు, బతకాలి అన్న ఆలోచనతోటి మ్యారేజ్ చేసుకున్నాను అనమాట. మా అమ్మ నాన్న అంతా ఉన్న వాళ్ళు కాదు, అందుకే వాళ్ళు లీడ్ చేయలేరు అనేసి నా లైఫ్ నేను బతకాలి. ఆయనకి కాళ్ళు లేకుంటే నా కాళ్ళు ఉన్నాయి కదా, ఎలాగైనా ఏదో ఒక షాపు పెట్టుకొని బతుకుదాము అనేసి ఈ డిసిషన్ తీసుకొని ఇలా చేసుకున్నాను అనమాట మ్యారేజ్. ఆత్మస్థైర్యంతో ముందుకు వచ్చి నేను బ్రతకాలి, నాకంటే ఒక లైఫ్ ఉంది అన్నట్టుగా. అందుకే అందరూ చేసుకుని బతుకుతున్నారు, నేను ఎందుకు బతకలేను, అందరిలాగా నేను ఎందుకు చేసుకోను, ఇంకా ఎన్ని రోజులు ఉండాలనేసి ఇలా ఆలోచించుకుని మ్యారేజ్ ఆలోచించారు కదా చాలా మంది. మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఎలా ఉంది మా లైఫ్? ఇప్పుడు పర్లేదు, 2 పిల్లలైన కంచి కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం ఏదైనా సహాయము ఇలా చేస్తే ఇంకొంచెం షాప్ పెద్దగా చేసుకుని పిల్లల్ని చూసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నాం. ఏం పనికి వెళ్ళలేం కదా, తను ఏం పనికి చేయలేడు, నేనేం పని చేయలేను. తను చేయాలని ఉన్నా కానీ చేసే అంత లేదు కదా. అట్లా మీకు ఎండ, తనకి కాలు. మీకు అసలు పుట్టుకతోనే అలా, అంటే పుట్టడమే అలా? పుట్టుకతో లేదు, ఒక 3 years మంచిగా నడిచాను. అప్పుడు అట్లా పోలియో మేడం మధ్యలో వచ్చింది, 3 years కి వచ్చింది. నేను నడిచిన ఆల్రెడీ. చూపించుకోలేదు అంటే స్టార్టింగ్ తింపిరు మేడం, చాలా తింపిరు. మా అమ్మ వాళ్ళు బాగా తింపిరు కానీ ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇంకా మొత్తం అసలు మేడం ఇప్పటికీ కొంచెం బెటర్ అయినా, అంతా చిన్న ఇట్లా చిన్నప్పుడు మొత్తం నన్ను ఎత్తుకురావడమే. ఆయుర్వేదిక్ మందులు వాడడం వల్ల కట్టబట్టుకుని వస్తున్నాను. మాట్లాడుతుంటే ఏంటి నాన్న చెప్పు, మీ డాడీ మాట్లాడుతున్నాడు కదా. ఎంత బాగున్నాడు. సో చూడొచ్చు ఇలా బాబుని, ఇలా డాడీ మాట్లాడుతున్నా, నీ అబ్బాయి కూడా ఏంటి నాన్న, ఏంటి వస్తావా, ఎటు చూస్తున్నావు, అగో ఏంటి అమ్మా. ఎన్ని మంత్స్ ఉంటాడు బాబు? 3 months. 3 months. 3 months కే మీరు మాట్లాడదు, ఆయనకు అర్థమై ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? తన ఎంత ఉంటుంది? 5 years. 5 years ఉంటుంది. 5 years అంటే ఇక్కడే చదువుకుంటారా? ఇక్కడే చదువుకుంటుంది. నేను ఎండకి వెళ్ళలేను, ఆయన ప్రస్తుతం ఏమి చేయలేడు. కాబట్టి మాకు ఏదైనా ప్రభుత్వం దయతెలిచి ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తే మేము కొంచెం కిరాణా షాపును పెద్ద చేసుకొని బతకాలని ఆశిస్తున్నాను. నా పేరు నరేష్. నేను వికలాంగుడు అయినా కూడా ఎప్పుడు నేను వికలాంగులను, నేను అందరితోనూ కరెక్ట్ కలిసి ఉంటాను ఉండను అనే ఆలోచన ఎప్పుడు నేను నిరాశ చెందలేదు. కాబట్టి నిరాశ చెందకుండా అందరు సాధారణ మానవుడు ఎట్లా ఉంటారో అట్లా వాళ్ళ లెక్కనే నేను చూసి సంతోషంగా ఉంటూ చిన్న కిరాణా షాప్ పెట్టి బతకగలుగుతున్నాను. ఇంతలో ఇతను మా భార్య, ఈమె ఇట్లా మేము వికలాంగులు అయినా కూడా ఆమె కూడా కొంచెం వికలాంగురాలే. కాబట్టి మేము వికలాంగులు అనుకోకుండా కూడా ఆదర్శ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము. మాకు 2 పిల్లలు. నేను మా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉద్దేశం కొద్దీ షాప్ పెట్టుకొని బతుకుతున్నాను. కాబట్టి ప్రభుత్వం కూడా దయతలిచి మా పైన ఆర్థిక సాయం చేస్తే మేము మంచిగా బతకగలుగుతాం. మా పిల్లలను సాదుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం మాకు ఆర్థిక సాయం చేస్తే
అందరికి రుణపడి ఉంటామని కోరుకుంటాం. ప్రస్తుత మాజీ సర్పంచ్ గారు దేవారెడ్డి గారు ఉన్నారు. సో ఒకసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాం. హలో సార్, నమస్తే. చెప్ప అమ్మాయి ఇలా మీరు వచ్చింది బైరి నరేష్ గురించి సంతోషం. అటువంటి వాళ్ళను ఇటువంటి సమస్యలు ప్రభుత్వం తీసుకుపోయినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా వాళ్ళది చిన్న కుటుంబం, గరీబ్ కుటుంబము. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మా దగ్గరనే ఇల్లు, మా ఇంటి దగ్గరనే ఇల్లు. అప్పడుతుంది పిల్లగాడు కొన్ని 10-15 సంవత్సరాల దాకా నడిచే పరిస్థితి కూడా లేదు, ఎత్తుకపోయే పరిస్థితి. అప్పుడు అటో ఇటో కొన్ని దవాఖానలు దింపితే చిన్నగా ఒక కాలు మీద నిలబడే పరిస్థితికి వచ్చింది. వచ్చి అతని కాలం మీద అతను నిలబడి డిగ్రీ చేశాడు. చేసి అతను హైదరాబాద్ లో పని మీద వెళ్ళాడు. అందరం అనుకున్నాం ఇంత కాలు లేని పిల్లగాడు హైదరాబాద్ లో ఎట్లా నౌకరీ చేస్తాడు ఏం కథ అని. అయినా ఆయన గుండె ధైర్యంతో అక్కడికి వెళ్ళి అక్కడ 2-3 సంవత్సరాలు నౌకరీ చేసి వచ్చిండు. వచ్చినాక ఇక్కడికి వచ్చినాక యుక్త వయస్సు వచ్చింది కాబట్టి, పెళ్లి వయస్సు వచ్చింది కాబట్టి దానికి పిల్లల్ని ఎవరిస్తారు అనే ఆలోచన మేము అందరం అనుకుందాము. కానీ అతడు కూడా బాగా దిగ్బంధానికి గురైండు. నాకు పిల్లని ఎవరిస్తారు బాబాయ్, నాకు నేను ఎట్లా బతకాలి ఏం కథ అనే బాధ మీద చెప్పుకునేవాడు అప్పుడప్పుడు. అందుకే అతడు అమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఏదో తెలుసుకొని అమ్మ ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి పోయి ఆ అమ్మాయిని చూసుకొని ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా మంచి సుఖ సంతోషాలతో ఉన్నారు. 2 పాపలు చిలకలు ఉన్నట్టున్నారు. అలాగూ వీళ్ళు వికలాంగులు అయినందుకు వాళ్ళు బ్రహ్మాండంగా పుట్టిర్రు. వాళ్ళు సమాజంలో మంచి యుక్త వయసు, మంచి వయసులో మంచి అందంగా ఉండగలుగుతారు. అదే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉండి కూలో నాలో చేసుకుంటూ చేసే బతికే జీవితము. చిన్నగా అటు ఆమె ఎండకపోతే ఎండ పడలేక కూలి పని పోయేది, ఇది గవర్నమెంట్ పని పోయేది. ఆ పోతే ఎండ పడక ఇబ్బందుల పాలైంది. అయితే చిన్నగా ఇక్కడ కిరాణా కొట్టు పెట్టుకొని కిరాణా కొట్టు జీవితం గడుపుతారు. వాళ్ళకు ప్రభుత్వం కూడా వాళ్ళకు ఇల్లు కూడా లేదు. 2 అన్నదమ్ములు కాబట్టి ఆ ఇల్లు పంచుకుంటే అన్నకే పోయింది కాబట్టి ఇల్లు కూడా లేకుండే ప్రభుత్వం ఆలోచించి డబుల్ బెడ్రూమ్ కూడా సాయం చేసిన మా ఊరు తరపున. అప్పుడు ఉన్న కేటీఆర్ స్ఫూర్తితోని అప్పుడు డబుల్ బెడ్రూమ్ చేసినాము. అలానే కేటీఆర్ పుట్టినరోజు నాడు అతనికి బైక్ కూడా ఆయన సొంతంగా పుట్టినరోజు నాడు కొనిచ్చిండు. ఆయన దాంతో ఇలా రోడ్డుకు పోయి సామాన్ తెచ్చుకునే పరిస్థితి, ఎటన్నా పోయి కలిసి వచ్చే పరిస్థితి, ఇలా భార్యను ఎక్కించుకొని పిల్లల్ని ఎక్కించుకొని బయటకు వెళ్ళి ఇలా మేమంటూ సమాజంలో తిరుగుతున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం అనే జనానికి చూపించుకుంటూ ఇలా బతుకుతారు, ధైర్యంగా బతుకుతారు. వాళ్ళ బతుకు హైండ్ షాపు. ఇలా ఇంకా ప్రభుత్వము ఆలోచించి చిన్న కరోనా కొట్టు 2 పిల్లలు స్కూల్ పోవాలి, రాను ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు చాలా బతుకుడు కష్టము. ఇంత పెద్దగా కిరాణా షాప్ చేసుకొని ఏదైనా సహకరించడానికి ప్రభుత్వం కానీ ఇంకా ఎవరన్నా కానీ సహకరించితే వాళ్ళు ఇంకా ధీమాగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి బతకగలుగుతారని నేను ఆశిస్తున్నాను. సరే కదండి, అరుణాజ్యోతి, నరేష్ వాళ్ళ కుటుంబ పరిస్థితి. సో నరేష్ కి అయితే ఒక 3 సంవత్సరాల నుంచి అంటే చిన్నప్పుడు బాగానే పుట్టారంట, మంచిగా ఉందట, మంచిగా నడుస్తున్నట. సో మధ్యలో మాత్రమే ఆ పోలియో వచ్చింది. సో అప్పటి నుంచి తను కష్టపడి చదువుకొని ఒక చిన్నపాటి జాబ్ కూడా చేసిండు. సో తను కూడా ఒక వికలాంగురాలని మ్యారేజ్ చేసుకున్నాడు, ఆమె కూడా ఒక వికలాంగురాలే. సో వాళ్ళకి ఇప్పుడు 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. కానీ తనకు అలా మిస్సెస్ కి అరుణాజ్యోతికి అయితే ఎండకు పని చేసుకుందాం అన్న కూడా చేసుకోలేని పరిస్థితి. సో నరేష్ పరిస్థితి కూడా తెలుసు కదా, పోలియో వచ్చింది కాబట్టి తను కూడా ఎక్కడ కూడా హార్డ్ వర్క్ చేయలేడు. సో గవర్నమెంట్ కూడా ఆర్థిక సహాయం అందజేస్తే ఈ చిన్న షాప్ ని మేము కొంచెం పెద్ద చేసుకొని మేము మా కాళ్ళ మీద మేము నిలబడతాము, మేము ఆత్మస్థైర్యాన్ని మేము కోల్పోము. చాలా మంది నిరాశ చెందుతారు, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మేము వికలాంగులము అని చెప్పేసి నిరాశ చెందుతారు, కుటుంబానికి భారం అవుతారు. సో మేము అలా కావద్దు అనే ఉద్దేశం కొద్దీ మేము ఒక చిన్నపాటి షాప్ పెట్టుకొని మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాము. సో మాకు ప్రభుత్వం కూడా దయతలిచి ఏదైనా కొంచెం ఆర్థిక సహాయం అందజేస్తే మా కాళ్ళని మేము నిలబడి మా పిల్లల్ని మేము కూడా చూసుకొని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు మేము అందిస్తామని చెప్పేసి అయితే వాళ్ళైతే మనతో అన్నారు. సో ఇదండి వాళ్ళ కుటుంబ పరిస్థితి. కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.